ఇవాళ ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఐవీఎఫ్‌కి వెళ్తున్న ఒక కపుల్ లాస్ట్ ఇయర్ చేశాననమాట ఈ కేస్‌ని. ఐవీఎఫ్‌కి వెళ్ళే వాళ్ళందరూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా చూడండి. ఏంటి అనంటే ఇక్కడ ఈ కపుల్ ఆల్రెడీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక సైకిల్ ఐవీఎఫ్‌కి వెళ్ళారు. అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ఐవీఎఫ్‌కి వెళ్ళినప్పుడు ఎగ్ బాగుంది, స్పెర్మ్ బాగుంది. కానీ ఎంబ్రియోస్ కూడా తనకొచ్చాయి. అయితే ఇక్కడ చాలా మంది కపుల్స్ ఎప్పుడైతే ఐవీఎఫ్‌కి వెళ్తారో ఎగ్, స్పెర్మ్ ఇదే చూసుకొని వెళ్తారు. కానీ ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వెళ్తారో అప్పుడు చాలా మంది ఈ మధ్య ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి అనంటే సడన్‌గా ఎండోమెట్రియం థిక్‌నెస్ లేదు. మీకిప్పుడు ట్రాన్స్‌ఫర్ అవ్వదు అని తెలుస్తదనమాట. అది చాలా షాటరింగ్. ఎందుకంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇన్ బిట్వీన్ వస్తదనమాట. అది ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఎండోమెట్రియం థిక్‌నెస్ గురించి చాలా మందికి అవగాహన కూడా ఉండదు. సో, మీరు ఖచ్చితంగా ఎండోమెట్రియం థిక్‌నెస్‌ది గూడా ముందే ప్రిపేర్ అవ్వండి. అయితే ఇక్కడ ఈ కపుల్‌కి తనకి, అమ్మాయికి థిక్‌నెస్ లేకపోవడం వల్ల ట్రాన్స్‌ఫర్ అనేది 7 మంత్స్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తుండే అనమాట. ఎప్పుడెప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతదా అని. ఇంజెక్షన్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు. తనకి థిక్‌నెస్ పెరగలేదు. ఆ తర్వాత తనకి యాక్యుపంక్చర్ గురించి తెలుసుకొని నా దగ్గరికి ట్రీట్మెంట్‌కొచ్చారు. ఇది నేను 2025 ఇంకా మార్చ్ టైంలో తనకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. అప్పుడు తన ఎండోమెట్రియం థిక్‌నెస్ చాలా బ్యూటిఫుల్‌గా పెరిగింది. 8 వరకు వచ్చింది. వెంటనే అది హైయెస్ట్ అనమాట తనకి ఆ థిక్‌నెస్ రావడం. ఇంకా వెంటనే వాళ్ళ డాక్టర్ తనకి ట్రాన్స్‌ఫర్‌కి తీసుకోవడం, అదే మంత్‌లో ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అవ్వడం. ఆ తర్వాత ఇప్పుడు మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే తను పాపని డెలివర్ చేసిందనమాట. చాలా బ్యూటిఫుల్ బేబీ గర్ల్. సో, మీలో కూడా ఎవరైనా సరే ఎండోమెట్రియం థిక్‌నెస్ అంటే గర్భాశయ పొర ఇది చాలా ఇంపార్టెంట్. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి గానీ, బేబీ ఎళ్లి లోపల గర్భానికి అతుక్కోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దానికి సంబంధించిన సమస్యలతో ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి యాక్యుపంక్చర్ సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తది యాక్యుపంక్చర్. ఇది చాలా కేసెస్ ఆల్రెడీ చేసున్నాము. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మీరు కూడా ఇది ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను డాక్టర్ అక్షత యాక్యుపంక్చరిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.